అశ్విని వైద్యశాల ప్రతి ఒక్కరి మందల్లో పొందుతూ 2 ఏళ్లు పూర్తి చేసుకోవడం తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది అని గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అశ్విని హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైద్యులు సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లా ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషాల మధ్య జీవనం సాగిస్తూ ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ చక్కని ఆరోగ్యం పొందేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ నిత్యం కనీసం గంటపాటు చక్కని నడకను అలవాటు చేసుకోవాలి అని సూచించారు. గ్యాస్ట్రిక్, కాలేయం, ప్యాంక్రియాస్ వంటి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఆహార సమతుల్యత లోపించడం, సరైన వ్యాయామం చేయకపోవడమే అని అన్నారు. ఇక నుండి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించేందుకు దోహదపడుతుంది అని డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండవ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము. సో మాకు సహకరించిన మాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన కర్నూలు ప్రజలకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో we always want to give our best to the Kannur people. సో అందరూ చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడ్వైజ్ ఏంటంటే ప్రజలు తగిన ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పాటించి, ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ సమస్యలు, ప్యాంక్రియాస్ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కొద్దిగా ఫుడ్ ఎక్కువ అడల్ట్రేషన్, ఫుడ్ అంతా అన్హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా ఇలా జరుగుతుంది. సో మీరు మీ కొద్దిగా హెల్తీ లైఫ్ స్టైల్, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లతో మీరందరూ ఆరోగ్యకరంగా ఉండాలని అశ్విని హాస్పిటల్ సైడ్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.